నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ కలరాస్ కిచెన్ ఛానల్ టెంపుల్ వ్లాగ్స్. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో వేచి ఉన్న శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో మార్గశిర లక్షవార కుంకుమార్చనలు అష్టోత్తర శత కలశాభిషేక మహోత్సవ కార్యక్రమం. అష్టలక్ష్మి అనుగ్రహం కోసం 5 సార్లు బియ్యం పెట్టి వాటి మీద కొబ్బరికాయ పెట్టి దానికి అమ్మవారి ఫోటో చేరబెట్టి యంత్రాన్ని చేరబెట్టి అర్చన ఆవాహన చేయాలి. మార్గశిర మాసంలో శ్రీ మహాలక్ష్మి వ్రతాన్ని ఏ రోజు ఆచరించాలి అనే విషయంకొస్తే, పౌర్ణమికి ముందు వచ్చి గురువారం 14/12/2023 మొదటి గురువారము, 21/12/2023 రెండవ గురువారం ఆచరిస్తారండి వ్రతాన్ని. అదేవిధంగా 5 గురువారాలు వచ్చాయండి. లాస్ట్ గురువారం 5వ గురువారం 11/1/2024 5వ గురువారం అండి. ఆ రోజు అమావాస్య కూడా ఉంది. లక్ష్మీదేవి పుట్టిన తిథటండి. ఆ రోజు చాలా పవిత్ర దినము. 5 గురువారాలు వచ్చాయి. మార్గశిర మాసంలో ఈ మహాలక్ష్మి వ్రతాన్ని నోచిన వారు ఇంట్లోనే చేసుకుంటారు, లేకపోతే గుడిలో కూడా పూజించే అవకాశం కూడా వచ్చిందండి. మన పాలకొండలో శ్రీ 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 కోటదుర్గమ్మ ఆలయంలో మార్గశిర మాసంలో శ్రీ మహాలక్ష్మి పూజలు కొత్తగా ప్రారంభమయ్యాయండి. ప్రతి గురువారం అమ్మవారి సన్నిధిలో మహిళల చేత 9 గంటలకు కుంకుమ పూజలు జరుగుతాయండి. కావలసినవి పసుపు, కుంకుమ, ఆకు, చెక్క, పళ్ళు, పువ్వులు, కలసిన కొబ్బరికాయ, 5 సార్లు బియ్యము, అలాగే ముర్రాట, పాలు అన్నీ తెచ్చుకోవాలి. మనము మంచి అయితే అమ్మవారికి క్షీరాభిషేకం, జలాభిషేకం చేయిస్తారండి. అది చాలా మనకి మహాభాగ్యం అండి. మనం మామూలుగా ఉన్నప్పుడు అభిషేకం చేసే అవకాశం మనకు ఉండదు, కానీ ఈ రకంగా మనకు ఆ తల్లికి అభిషేకం చేసే అవకాశం మనకు వస్తుందండి. ఇంకా 3వ వారం, 4వ వారం, 5వ వారం ఉన్నదండి. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి కుంకుమ పూజలో పాల్గొనండి. అలాగే క్షీరాభిషేకం, జలాభిషేకం చెయ్యండి. చాలా మనకు పుణ్యఫలం వస్తుంది. అది చాలా మహాభాగ్యం అండి. అదే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎలాగో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి.